హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. మీరు కనుక మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో నేను వీడియో పెట్టిన తర్వాత చాలామంది కమెంట్స్లో కొన్ని డౌట్స్ అడిగారు. సో నేను ఎప్పుడు చెప్తాను కదా, ఎవరైతే డౌట్స్ అడుగుతారో సో మీ కమెంట్స్ ప్రతిదీ నేను చూస్తాను, దానికి ఆన్సర్స్ ఇస్తానని కూడా. సో అయితే చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు, ఒకటి కాదు, ఒకటైతే నేను వెంటనే అక్కడ మీకు కమెంట్స్లో షేర్ చేసి ఉండేదాన్ని. బట్ చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఆ క్వశ్చన్స్ అన్నీ మీకు ఒక్కొక్కటి కూడా నేను ఆన్సర్స్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్, సాల్వ్డ్ క్వశ్చన్ పేపర్స్ బుక్ తీసుకెళ్ళొచ్చా? సో ఏంటంటే ఇప్పుడు మనకి దేనికైనా ఏ ఎగ్జామ్స్కైనా సరే మనకి సాల్వ్డ్ క్వశ్చన్ బుక్లెట్స్ కొన్ని వస్తాయి అనమాట. అంటే కొన్ని క్వశ్చన్స్ చేసి కీస్ పక్కన ఇచ్చి అలా చేస్తూ ఉంటారు కదా. సో ఆ బుక్లెట్స్ తీసుకెళ్ళొచ్చా అని ఒక క్వశ్చన్ అడిగారు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే నో. ఎలా తీసుకెళ్తాం మనం? సో దానిలో ఇప్పుడు ఒక బుక్లెట్ అంటే ఎన్నో ఉంటాయి, అందులో ఎన్నో వందల వేల క్వశ్చన్స్ ఉంటాయి. సో అది ఒక మాల్ ప్రాక్టీస్ కిందకైతే వస్తుంది. సో ఎవరైతే ఈ ఆలోచనలో ఉన్నారో మానుకోండి. క్వశ్చన్ బుక్లెట్స్ ఏవైతే ఉంటాయో మీకు సాల్వ్డ్ పేపర్స్ సంబంధించి అదైతే స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. సో ఇవన్నీ మీకు మాల్ ప్రాక్టీస్ కిందకు వస్తాయి. సో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్లో చూసినా మీరు ఎక్కడ చూసినా మీకు అర్థమవుతుంది. ఎగ్జామ్కి ఓన్లీ బేర్ యాక్ట్స్ విత్ షార్ట్ నోట్స్ అలౌడ్ అంతే. అసలు ఇంకా నార్మల్ బేర్ యాక్ట్సే అలౌ లేదనమాట దీనికి. ఇంకా అవి ఎలా ఉంటాయి కాబట్టి మాల్ ప్రాక్టీస్ కిందకైతే వచ్చేస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ అది. నెక్స్ట్, ప్రింట్అవుట్లో కేస్ లాస్ అండ్ మ్యాగజైన్స్ తీసుకోవచ్చా? ఇది ఇంకా ఇందాక సాల్వ్డ్ పేపర్స్ కన్నా ఇది ఇంకా పెద్ద మాల్ ప్రాక్టీస్ అనమాట. అంటే ఇప్పుడు మీరు క్వశ్చన్ ప్రింట్అవుట్ తీసుకెళ్తున్నది బేర్ యాక్ట్స్ తీసుకెళ్ళాలి. సో చాలామంది మరి తీసుకెళ్ళిపోతూ ఉంటారు, చెక్ చేస్తారా చేయరా. ఇప్పుడు నేను చాలాసార్లు నేను ఏదైనా వీడియో చేసి అప్లోడ్ చేసిన తర్వాత 2 సార్లు రాసిన వాళ్ళు, అంటే ఒకసారి రాసి ఫెయిల్ అయిన వాళ్ళు, మళ్ళీ వెళ్ళే వాళ్ళు కానివ్వండి, లేదా పాస్ అయిన వాళ్ళు కానివ్వండి, నా ఛానల్లో వీడియోస్ కింద వాళ్ళు కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఏమనంటే ఏం చెక్ చేయరు, ఏముండదు, ఏమైనా తీసుకెళ్ళొచ్చు, ఎలా అయినా వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటివి దయచేసి మీరు పెట్టొద్దు. మీరు ఒకవేళ తీసుకెళ్ళి మీరు ఏదో పాస్ అయిపోయినా వేరే వాళ్ళని అయితే ఈ విధంగా అయితే కనుక మీరు మిస్లీడ్ చెయ్యొద్దు. ఎందుకంటే అప్పుడు మీ అదృష్టం కొద్దీ మీరు బయటపడి ఉండొచ్చు. సో ఎవరైనా బయట పడుతూ ఉండొచ్చు, ఎక్కడో చోటు ఖచ్చితంగా ఇలాంటివి దొరికే అవకాశాలు ఉంటాయి. సో మాల్ ప్రాక్టీస్ కింద వాళ్ళని ఇది చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఒకరికి తెలియకపోవచ్చు, కానీ ఎలా ఉంటుందంటే అందరూ అలా చేస్తున్నారు కదా అని మనం చేసినప్పుడు మనమే దొరికిపోతాం. కాబట్టి ఇలాంటివి డెఫినెట్గా ఎంతమంది ఎలా చెప్తున్నా సరే మీరు వినొద్దు. అండ్ దయచేసి ఇట్లాంటి కమెంట్స్ పెట్టేవాళ్ళు నా ఛానల్లో అసలు కమెంట్సే పెట్టొద్దు. నా కమెంట్స్ సెక్షన్లో అసలు మీరు పెట్టొద్దు. ఉపయోగపడే ఉంటే పెట్టండి, కానీ ఇట్లా ఏమైనా తీసుకెళ్ళిపోండి, సరిగ్గా చెక్ చేయరు, బుక్స్ చూడరు, ఏమీ చెక్ చేయరు అనే విషయాలు అయితే ఇక్కడ చెప్పొద్దు. ఎందుకంటే బుక్స్ ఒక్కొక్కరు కొంతమంది చూస్తారు, కొంతమంది ఇట్లా నేను చూపించినట్టు నిన్నటి వీడియోలో జస్ట్ ఇలా పేపర్స్ తిప్పేసి వదిలేస్తారు. కాబట్టి ఇంకా స్ట్రిక్ట్గా ఇప్పుడు వాళ్ళకి తెలీదు, స్క్వాడ్స్ తెలుస్తుంది కదా వాళ్ళు ఏ ఎగ్జామ్ జరుగుతుంది, ఏ మాల్ ప్రాక్టీస్ కిందకు వస్తాయని వచ్చి అన్నీ చూసి తీసుకొచ్చిన బుక్స్ అసలు ప్రింట్అవుట్స్ డిస్క్రిప్షన్ మీదే అలో చేస్తున్నారు కదా. మరి ఎందుకు తీసుకొచ్చారంటే ఇట్లా సోన్స్ రీజన్స్ చెప్తే వదిలేస్తారు, కానీ ఆ ప్రింట్అవుట్స్ చెక్ చేస్తే దానిలో కేస్ లాస్ ఉంటే కనుక యూ విల్ బి ఎఫెక్టెడ్. కాబట్టి కేస్ లాస్ మ్యాగజైన్స్ దయచేసి ప్రింట్అవుట్స్ తీసుకెళ్లాలనుకున్న వాళ్ళు కూడా తీసుకెళ్ళొద్దు. అవి కూడా స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అవి కూడా మీకు మాల్ ప్రాక్టీస్ కిందకే వస్తాయి. సో ఇదొక క్వశ్చన్. నెక్స్ట్, పీడిఎఫ్ ప్రింట్స్ ఏవైనా తీసుకెళ్ళొచ్చా అని చెప్పేసి అడిగారు. పీడిఎఫ్ ప్రింట్స్ అంటే మీకు షార్ట్ నోట్స్ ఉన్నవే డౌన్లోడ్ చేసుకుని అవి మట్టికే తీసుకోండి. ప్రింట్అవుట్స్ కదా అని చెప్పి ప్రతి సబ్జెక్ట్స్ ప్రింట్అవుట్స్ కాదు. మీరు బుక్స్ తీసుకున్న దాంట్లో ఏమైనా 1-2 మిస్ అయితే మాత్రమే ఆ ప్రింట్అవుట్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని జిరాక్స్ అదే ప్రింట్అవుట్స్ తీసుకెళ్ళండి. 20 ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ నేను బేర్ యాక్ట్స్ ప్రింట్అవుట్స్ తీసుకెళ్తానంటే అది చాలా ఇబ్బంది, మీకు రాయడానికి కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. నేనైతే అస్సలు ప్రిఫర్ చేయను. బుక్స్ మొత్తం కూడా ప్రింట్అవుట్స్ తీసుకెళ్తాను, జిరాక్స్లు తీసుకెళ్తానంటే 1-2 మిస్ అయినవి ఎందుకు మనీ పెట్టేది, ఇప్పుడు దగ్గరకు ఉన్నారు కదా.
ఆ 2 మాత్రమే ప్రింట్అవుట్, అది కూడా ఒక దాంట్లో పిన్ చేసుకుని తీసుకెళ్ళండి. విడిగా ఉండడం, ఊడిపోవడము అదంతా చాలా డిస్టర్బెన్స్గా వస్తుంది. నోట్బుక్ లాంటివి తీసుకెళ్ళాలి, అలాంటివి అస్సలు చేయొద్దు. అంటే నోట్బుక్లో నేను రన్నింగ్ నోట్స్లో రాసుకున్నాను అవన్నీ అని చెప్పి తీసుకెళ్తే అలా చేయొద్దు. ఇట్ ఈస్ డీమ్డ్ ఓపెన్ బుక్ అంతే. అంటే ఓపెన్ బుక్ కాదు అని చెప్పి మనకి అనౌన్స్ కూడా చేశారు. అంటే ఏంటంటే ఓపెన్ బుక్ అంటే మొత్తం అంతా చూసి రాసేలాగా కదా. సో ఇప్పుడు మనకి ఓపెన్ బుక్లోనే దట్టు మనకి ఏంటంటే కొంతవరకు మాత్రమే ఓన్లీ షార్ట్ నోట్స్ అలౌ చేస్తున్నారని అంత స్ట్రిక్ట్గా అంత రూల్స్ పెట్టి అన్ని కేసెస్ అంత చేసి తీసుకొచ్చిన తర్వాత ఇలాంటివన్నీ కూడా మనం చేయకూడదు. కాబట్టి మొత్తం ప్రింట్అవుట్స్ బుక్సే తీసుకెళ్ళొద్దు, ఏదో 1-2 మాత్రమే తీసుకెళ్ళండి. ఇంకా స్టిల్ అడుగుతున్నారు పెన్సిల్తో రైట్గా అండర్లైన్ చేసుకోవచ్చా వేరే యాక్ట్స్లో అని చెప్పేసి. అసలు మీరు ఎందుకు అండర్లైన్ చేయాలి? ఏదో ఒక బుక్ మా దగ్గర ఉంది, పొరపాటున ఏదో అక్కడ అండర్లైన్ చేసాం, ఎలా చేస్తారా అంటే 1 ఉంటే పర్వాలేదని చెప్తుంటే మళ్ళీ చేసుకోవచ్చండి. మీరు పని కట్టుకుని ఉన్న అండర్లైన్ చేసుకుని వెళ్తారా? మీకు ఏది అడుగుతారో తెలుసా? అసలు అండర్లైన్ చేసుకున్న లైట్గా చేసుకుంటాం అంటున్నారు. ఒకవేళ రేపు పొద్దున్న మీకు ఎతికేటప్పుడు లైట్గా చేసుకుని కనిపిస్తుందా, పెడుతుందా? ఇలాంటి లైట్గా అండర్లైన్ చేసుకోవచ్చా, మెల్లగా కేసులో పక్కన రాసుకోవచ్చా? ఇలాంటివి ఏమి చేయకండి. సిన్సియర్గా రాయండి. 45 మార్కులకి మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయండి, ఈజీగా పాస్ అవుతారు. ఇందులో మళ్ళీ ఇలాంటివన్నీ చేసి మాల్ ప్రాక్టీస్ కిందకి తెచ్చుకుని సఫర్ అవ్వద్దు. ఓకేనా? సో ఇది. అండ్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, చాలామందికి ఉంది డౌట్ అని చెప్పి ఒకరు అడిగారు నన్ను ఈ డౌట్. ఫస్ట్ ఏ సబ్జెక్టు రాయడం స్టార్ట్ చేయాలి అని అడిగారు. నిజానికి ఏ క్వశ్చన్ ఏది స్టార్ట్ చేయాలి, ఇప్పుడు ఎగ్జామ్లో ఏ బుక్ ఏ బేరాక్ట్ ఎతికి ఫస్ట్ రాయాలి అని అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్, ఒక పేపర్లో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఒక పేపర్లో ఆర్బిట్రేషన్ ఉంటుంది, ఒక పేపర్లో ఇంకో ఏదో ఒకటి. ఉన్న అన్ని సబ్జెక్టుల్లో నుంచి కూడా మీకు ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఇస్తాడు. సో ఏది మీకు ఫస్ట్ క్వశ్చన్లో ఏ సబ్జెక్ట్ ఉంటే అదే తీయండి. దీనిలో 10 మార్క్స్ కాన్స్టిట్యూషన్ ఎక్కడుందో ఎత్తుక్కుని ఫస్ట్ పెడతాను అలాంటిదేం అక్కర్లా. మీకు పేపర్లో ఏది ఫస్ట్ క్వశ్చన్ ఉందో చూసుకోండి. అండ్ ఇంకో చాలామందికి డౌట్ ఏంటంటే, వరుసగా ఒక సబ్జెక్ట్ ఉంటుందా అని చెప్పేసి కూడా డౌట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు పెట్టుకుంటా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా 10 క్వశ్చన్స్ ఒకటే వరుసగా ఉంటాయా లేదా, లేకపోతే ఏది ఫస్ట్ వస్తుందంటే ఉన్న సబ్జెక్టులో ఏదైనా ఫస్ట్ వాళ్ళు ఇవ్వచ్చు. మనకి సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, సెట్ డి ఉంటుంది కదా. సో దానికి సంబంధించి మనకి షఫుల్ చేస్తూ ఉంటాడు. అందరికీ ఒకటి పైన రాకూడదు, చూసి రాసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి క్వశ్చన్స్ మనకి జంబ్లింగ్ అవుతూ ఉంటాయి. బట్ మ్యాక్సిమం ఏ సబ్జెక్ట్ ఫస్ట్ ఇచ్చినా కూడా ఆ సబ్జెక్ట్లో ఎంత వెయిటేజ్ ఉంటుందో అవి ఇచ్చేస్తాడు. ఎందుకంటే అంత ఇబ్బంది పెట్టడు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో 2 ఒక చోట, 4 ఇంకొక 2 ఒక చోట అట్లా ఇవ్వడు. మ్యాక్సిమం కాన్స్టిట్యూషన్ 10 వరుసగా ఉంటాయి. ఎప్పుడన్నా మిస్ అయితే 1-2 అలా మిస్ అవ్వచ్చు, కానీ మ్యాక్సిమం ఒక సబ్జెక్టుకి సంబంధించి చూస్తే అన్ని వరుసగా ఉంటాయి. నేను చాలా క్వశ్చన్ పేపర్స్ చెక్ చేశాను మీకు మంచిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి. మ్యాక్సిమం ఇప్పుడు ఆర్బిట్రేషన్ ఫస్ట్ ఇచ్చాడు అనుకోండి, ఆర్బిట్రేషన్ సంబంధించిన క్వశ్చన్స్ వరుసగా ఆర్బిట్రేషన్వే ఉన్నాయి. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఉంటే కాన్స్టిట్యూషన్ 10 వరుసగానే ఉన్నాయి. ఐపీసీ తీసుకుంటే ఐపీసీ 8 వరుసగానే ఉన్నాయి. ఎక్కడన్నా 1-2 అంతే. అసలు మ్యాక్సిమం 99% ఖచ్చితంగా ఏ క్వశ్చన్ ఏ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ క్వశ్చన్సే వరుసగా ఉంటాయి. కాబట్టి మీరు ఏ సబ్జెక్ట్తో ఫస్ట్ మొదలు పెట్టాలి, ఇది మీకు చాలామంది కన్ఫ్యూజన్గా ఉంది, క్లియర్ చేయమని చెప్పి అడిగారు కదా. కాబట్టి మీరు బుక్లెట్ మీకు ఏ కోడ్ వస్తే ఆ కోడ్లో ఏ క్వశ్చన్ ఫస్ట్ కనిపిస్తే ఆ బుక్లెట్ ముందు ఓపెన్ చేసుకోండి. అండ్ బేరెక్ట్స్ ఎప్పుడు కూడా ఫేసింగ్ మన వైపుకి పెట్టుకోవాలి. మన ఛానల్లో ప్లేలిస్ట్లో చాలా ఏబి వీడియోస్ ఉన్నాయి, అందులో మీరు చూడండి. మన వైపుకి ఫేసింగ్ పెట్టుకోవాలి. మన వైపుకి ఫేసింగ్ పెట్టుకున్నప్పుడు ఈజీగా ఆ బుక్ తీసుకోవడానికి కుదురుతుంది. అండ్ సన్న బుక్స్ కుదరవు కదా, దొరికే పక్కన ఇలా సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటే ఈజీగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మీరు నిన్నటి వీడియోలో అడిగిన కమెంట్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఒక్కటే వీడియోలో అయితే పెట్టేశాను. ఈరోజు వీడియో చూసిన తర్వాత మీకు ఇది యూస్ఫుల్ అయింది అనుకుంటే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ రిగార్డింగ్ ఏఐబి ఆర్ లా ఎలాంటి డౌట్స్ మీకు ఉన్నా సరే కమెంట్స్లో షేర్ చేయండి. నేను తప్పకుండా మీ కమెంట్స్ ప్రకారంగా వీడియోస్ అయితే చేస్తాను. అండ్ మీకు మన ఛానల్లో ఏఐబికి సంబంధించిన వీడియోస్ చాలా ఉంటాయి ప్లేలిస్ట్లో. అక్కడికి వెళ్తే మీకు ఎలా రాయాలి, ఏంటి, వెయిటేజ్, ఎవ్రీథింగ్ రిగార్డింగ్ ఏఐబి ఉంటుంది. ఒకసారి ప్లేలిస్ట్ సెర్చ్ చేసి మొత్తం చూడండి. చూసి ఇంకా డౌట్స్ క్లియర్ అవ్వకపోతే మీరు ఖచ్చితంగా కమెంట్స్లో అయితే మీ డౌట్స్ని అడగండి. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ విలేజ్ వకీల్ వాసవి. బై బాయ్.